విశాఖలో బీజేపీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. రైల్వే గ్రౌండ్ లో సారథ్యం బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ బాధ్యతలు చేపట్టాక మాధవ్ జిల్లాల పర్యటన చేపట్టారు. 26 జిల్లాల పర్యటన తరువాత విశాఖలో ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సభకు 25,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. విశాఖలో బీజేపీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. రైల్వే గ్రౌండ్ లో సారథ్యం సభ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సభా ప్రాంగణానికి అయితే విద్యార్థులు అదేవిధంగా ఆ కార్యకర్తలతో పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అయితే ఇక్కడ రాబోతున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నటువంటి జేపీ నడ్డా అయితే ఘన స్వాగతం అందించిందని చెప్పవచ్చు. ఒక్కొక్కరుగా సభా స్థలానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే సారథ్యం పేరుతో గత రోజులుగా కూడా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అయితే మన జిల్లాల పర్యటన చేపట్టిన తర్వాత ఈ రోజు చివరి కార్యక్రమంగా ఈ రోజు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపు 25,000 మంది వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో సభ అయితే ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకి సభ అయితే పూర్తవుతుంది. ముఖ్యంగా ఆ వేదిక మీదకి అయితే ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు అయితే ఇప్పటికే బీజేపీ నాయకులు చేసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీలు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గత నెల రోజులుగా పివిఎన్ మాధవ్ ప్రజల్లోకి వెళ్లి ఏ సమస్యలు తీసుకున్నారో, ఎలాంటి సమస్యలు ఆ దృష్టి పెట్టి దాని మీద పరిష్కార మార్గాలు ఏంటి, ఆ కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే అంశాల మీద కూడా కార్యక్రమం అయితే నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో అయితే దీనికి సంబంధించినటువంటి సభ ప్రారంభం కాబట్టి దానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.